వాసంశెట్టి సుభాష్ ఏడాది క్రితం గోదావరి జిల్లాలో మినహా మిగిలిన వారికి పెద్దగా పరిచయం లేని వ్యక్తి. కానీ ఇప్పుడు సుభాష్ అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత. ఒక సామాన్యుడు అనతి కాలంలో రాజకీయంగా ఎంత స్థాయికి చేరుకోవచ్చో సుభాష్ని చూసి అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ అంటే అందరూ ఆశ్చర్యపోయారు. గెలవడం కష్టం అన్నారు. నాన్ లోకల్ అని, రౌడీ అని నానా మాటలు అనేశారు. కానీ సరైన మిత్రుడు ఒక్కడుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని నిరూపించారు సుభాష్. తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి ఉద్దండుల ఇలాఖా, రామచంద్రపురంలో గన్నం పలన్రాజు లాంటి టీడీపీ నేతల సహకారంతో, జన సైనికుల మద్దతుతో అనూహ్య విజయం సాధించారు. ఆ వెంటనే చంద్రబాబు కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా అవకాశం కూడా దక్కింది. మొదటిసారి ఎమ్మెల్యే, అందులోనూ మంత్రిగా అవకాశం రావడంతో ఒకవైపు సంతోషం, మరోవైపు ఒత్తిడి. దానికి తోడు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అదనపు బాధ్యతలు. ఒకవైపు రామచంద్రపురంలో సుభాష్ ఎదుగుదలను చూసి వైసీపీ నేతలు చేస్తోన్న కుళ్ళు రాజకీయాలు, మరోవైపు మంత్రిగా, ఇన్ఛార్జ్ మంత్రిగా అదనపు బాధ్యతలు. అంత ఒత్తిడిలో కూడా సుభాష్ అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. కానీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తుల్ని, సుభాష్ ఎదుగుదలను చూసి అదను కోసం ఎదురు చూస్తోన్న గోతికాడ నక్కల్ని గమనించలేకపోయారు. సీన్ కట్ చేస్తే మంత్రి వాసంశెట్టి సుభాష్ను సీఎం చంద్రబాబు మందలించిన ఒక ఆడియో బయటకు వచ్చింది. దాంతో సుభాష్ ప్రత్యర్థులు తెగ సంబరపడిపోయారు. కానీ సుభాష్ మాత్రం చాలా లైట్ తీసుకున్నారు. తండ్రి లాంటి చంద్రబాబు ఒక్క మాట అంటే అది కూడా పనితీరు మార్చుకోమని చెబితే పాజిటివ్గా, స్పోర్టివ్గా రియాక్ట్ అయ్యారు. మాటలతో కాదు, చేతల్లో చూపించాలని నిర్ణయించుకున్నారు. కసిగా పనిచేసి పట్టభద్రుల ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటర్లను నమోదు చేయించి సీఎంతో శభాష్ అనిపించుకున్నారు. చంద్రబాబు, లోకేష్లు సుభాష్ను ప్రత్యేకంగా అభినందించారు. సుభాష్ మంత్రిగా దిగిపోతే ఆ స్థానంలో కూర్చుందామనుకున్న సొంత పార్టీ నేతలకు ఇది అస్సలు మింగుడు పడలేదు. బురద జల్లడానికి, అదను కోసం ఎదురు చూస్తున్న వారికి ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు సుభాష్. దాంతో మరో కొత్త ప్రచారానికి తెరలేపారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అప్పుడు సుభాష్ను తప్పిస్తారని విపరీతంగా ప్రచారం చేయించారు. కానీ ఆ వార్తల్ని అస్సలు పట్టించుకోలేదు సుభాష్. వర్క్ ఈజ్ వర్షిప్ అనుకున్నారు. ఈ శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతల నిర్వహణపై చర్చ జరిగింది. కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాగా పనిచేశారంటూ సుభాష్ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఇన్ఛార్జిగా నియమితులైన నాటి నుంచి కృష్ణా జిల్లాలో జరిగిన ప్రతి అధికారిక సమావేశానికి సుభాష్ హాజరయ్యారు. కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్ అందరికంటే ముందున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త కావడం, పాలన పట్ల పెద్దగా అవగాహన లేకపోవడంతో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో సుభాష్ కాస్త తడబడ్డారు. మంత్రిగా కాకుండా జనంలో ఒక్కడిగా మాట్లాడేసేవారు. అందరూ నా వాళ్లే అనుకున్నారు. దారి తప్పిన అధికారుల్ని జనంలోనే కడిగి పడేసేవారు. ప్రజా ప్రయోజనాలకు ఇబ్బంది కలిగితే సొంత పార్టీ నేతల్ని కూడా లెక్క చేసేవారు కాదు. నిజంగా ఎలాంటి ఎమ్మెల్యే తమకు కావాలని సగటు ఓటరు అనుకుంటాడో, కోరుకుంటాడో అలాంటి ఎమ్మెల్యేను సుభాష్లో చూశారు రామచంద్రపురం ప్రజలు. సుభాష్లోని నోటు దురుసును, ముక్కు సూటితనాన్ని పార్టీలోని కొందరు సీనియర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యే అయిన సుభాష్కు మంత్రి పదవి దక్కడంతో సహజంగానే దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీలో పాతుకుపోయిన సీనియర్లకు మింగుడు పడలేదు. సుభాష్ను తొలగిస్తే తమలో ఒకరికి మంత్రి పదవి వస్తుందన్న దురాశ కలిగింది. ఇందుకు కొన్ని సామాజిక మాధ్యమాలను కూడా వాడుకున్నారు. అలాగే రామచంద్రపురం, మండపేటలకు చెందిన వైసీపీ నాయకులు కూడా సుభాష్ను మంత్రిగా తప్పిస్తారని విష ప్రచారం చేశారు. వీటన్నిటినీ అధిగమించి మంత్రి సుభాష్ తన పనితీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రత్యర్థులు తన మీద బురద జల్లుదామనుకున్న ప్రతిసారి కూడా రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతూ ఉన్నారు సుభాష్. సుభాష్ మీద సొంత పార్టీలోనే జరుగుతున్న కుట్రల్ని అధిష్టానం కూడా నిశితంగా గమనిస్తోంది. అందుకే సుభాష్ మీద విమర్శలు వచ్చిన ప్రతిసారి కూడా స్వయంగా చంద్రబాబు నాయుడే పార్టీ సీనియర్లకు, క్యాడర్కు ఒక సిగ్నల్ ఇస్తూ వస్తూ ఉన్నారు. సందర్భం దొరికిన ప్రతిసారి సుభాష్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు చంద్రబాబు. కేంద్ర హోంమంత్రి, బీజేపీలో నెంబర్ 2 అయిన అమిత్ షా ఏపీ పర్యటనలో నారా లోకేష్ స్వయంగా సుభాష్ను అమిత్ షాకు పరిచయం చేశారు. ఇదంతా చూసిన ఎవరికైనా అర్థమవుతుంది సుభాష్ మీద అధిష్టానానికి ఎలాంటి ఇంప్రెషన్ ఉంది అనేది. రాజకీయం ఏ ఒక్కరికి పూలబాట కాదు, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. ఆల్ ది బెస్ట్ సుభాష్ గారు.